ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఘోర ఓటమి తథ్యమని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమాదేవి తెలిపారు. ఓటమి భయంతోనే కాంగ్రెస్ నేతలు బండి సంజయ్పై ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. పొన్నం ప్రభాకర్ పెద్ద అవినీతిపరుడని, ఓ ట్రావెల్స్ అధినేత నుండి 1.5 కోటి విలువైన కారును తీసుకున్నారని మండిపడ్డారు. ఎన్టీపీసీ బూడిద నుండి లంచాలు తీసుకున్నారని, బూడిద తీసుకెళ్లే లారీలను ఆపేసి కాంట్రాక్టర్ను బెదిరించి మరీ తొలుతగా 2 కోట్ల రూపాయలు తీసుకున్నారని తెలిపారు. ఆ డబ్బులు సరిపోలేదని మరో 6 కోట్ల రూపాయలను వసూలు చేశారని వెల్లడించారు. కాంగ్రెస్ 2G సహారా బొగ్గు ఈఎస్ఐ స్కామ్లతో దేశాన్ని భ్రష్టు పట్టించిందని మండిపడ్డారు. వారి మూలాలు ఎసొంటి అంటే ఎన్ఎస్యుఐ నాయకుడిగా ఉన్నప్పుడు పొన్నం ప్రభాకర్ గారు ఎన్ఎస్యుఐ నాయకునిగా ఉన్నప్పుడు కూడా ఆనాడు ఏబీవీపీ నాయకులుగా బీజేపీ నాయకులుగా ఉన్నటువంటి బండి సంజయ్ కుమార్ గారి లాంటి కార్యకర్తలు అనేక మంది విద్యార్థుల హక్కుల కోసం పోరాటం చేస్తుంటే ఎన్ఎస్యుఐ నాయకుడిగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ గారు ఆనాడు ఎవ్వరు అధికారంలో ఉంటే వాళ్ళ దగ్గరికి పోయి పైసలు తెచ్చుకొని విద్యార్థి ఉద్యమాలను, విద్యార్థుల హక్కులను తాకట్టు పెట్టలేదా మేము అడుగుతున్నాం. ఈ చర్చ కరీంనగర్ మొత్తం ఉంది. ఎన్ఎస్యుఐ నాయకుడిగా పొన్నం ప్రభాకర్ గారు దొరికిన కాడికి పైసలు వసూలు చేసుకుని 5,000, 10,000 కూడా జేబులో పెట్టుకున్నటువంటి విద్యార్థి నాయకుడు అని కాదా? సమాధానం చెప్పండి. ఇది మీ చరిత్ర, ఇది మీ పార్టీకి మీకు ఉన్నటువంటి మీ క్యారెక్టర్. ఇవన్నీ మీ కింద పెట్టుకొని, ఇవన్నీ మీ వెనుక పెట్టుకొని మీరు ఎదిగినటువంటి తీరు, మీ రాజకీయ ప్రస్థానం, మీరు చేసినటువంటి పనులు, మీరు చేస్తున్నటువంటి పనులు ఇవి. ప్రజా వ్యతిరేకమైనటువంటి పనులు చేసుకుంటా, అభివృద్ధి నిరోధకమైనటువంటి పనులు చేసుకుంటా, ప్రకృతి సంపదను దోచుకుంటా, ప్రభుత్వ సంపదను ప్రజల దాకా రాకుండా దోచుకుంటా, క్విడ్ ప్రోకో చేసి మీరు లాభాలు తీసుకుంటా, ఇతర పార్టీ నాయకులతోటి లాలూచి పడి మీ సొంత పార్టీకి సంబంధించినటువంటి రావాల్సినటువంటి లాభాలను కూడా రాకుండా చేసుకుంటా, మీ వ్యక్తిగతమైనటువంటి ఎదుగుదల కోసం ఇవాళ మీ పార్టీని కూడా తాకట్టు పెట్టేటటువంటి పొన్నం ప్రభాకర్ గారు మీరు బండి సంజయ్ కుమార్ గారి పైన ఆరోపణలు చేస్తామంటే ఇవాళ ఇక్కడ ఊరుకోవడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా లేదు, కరీంనగర్ ప్రజలు కూడా సిద్ధంగా లేరు.